రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో హస్తం హవా కొనసాగగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక కొత్తగూడెంలో కూటమి పార్టీ అయిన సిపిఐకి మద్దతిచ్చింది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. కేవలం కరీంనగర్ మేయర్ పీఠాన్ని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. ఇక గులాబీ పార్టీ కార్పొరేషన్లో పత్తా లేకుండా పోయింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, చెప్పండి, మెజారిటీ కార్పొరేషన్లకు హస్తగతం చేసుకుంది, అప్డేట్స్ ఏంటి? 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 6 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 4 కార్పొరేషన్లో సొంతంగా క్వీన్షిప్ చేసిన కాంగ్రెస్ పార్టీ 2 కార్పొరేషన్లో సిపిఐతో ఒక కార్పొరేషన్, అదేవిధంగా మజ్లిస్తో కలిపి మరో కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కేవలం కరీంనగర్ మినహా కరీంనగర్లో బీజేపీ కార్పొరేషన్ కైవసం చేసుకుంటే మొత్తం 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మొదటి నుంచి రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేజర్ సీట్లను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. వాటిలో ప్రధానంగా నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్ ఈ 4 కార్పొరేషన్లో మేయరు, డిప్యూటీ మేయర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా లేదంటే బీజేపీ కానీ ఎక్కడ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా కూడా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ 2 పదవులను తన ఖాతాలో వేసుకుంది. 4 కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ను కాంగ్రెస్ పార్టీ క్లీన్షిప్ చేస్తే, ఇక నిజామాబాద్లో నిన్నటి వరకు కూడా బీజేపీ ఇండిపెండెంట్ని లేదంటే మజ్లీస్లో కొంతమందిని తమ వైపు తీసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాము ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటన చేశారు. దీంతో మజ్లీసు, కాంగ్రెస్ పార్టీ కలిపి మేయరు, డిప్యూటీ మేయర్ పదవులని నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే డిప్యూటీ మేయర్ని మజ్లీస్ పార్టీకి ఇచ్చింది. ఇక కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా సిపిఐతో పొత్తులో ఉన్న, మున్సిపల్ ఎన్నికల ముందు పొత్తు ప్రయత్నం సిపిఐ పార్టీ చేసిన స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పొత్తుకు వెళ్ళలేదు. ఎవరికి వారు ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో కొత్తగూడెంలో కాంగ్రెస్కి సిపిఐకి సమానమైన సీట్లు రావడంతో అక్కడ ఎన్నికల తర్వాత సిపిఐతో కాంగ్రెస్ పార్టీ జరిపిన చర్చల కారణంగా 2 పార్టీలు కలిసి కొత్తగూడెంలో కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకున్నాయి. మేయర్ పదవి సిపిఐ పార్టీకి ఇస్తే డిప్యూటీ మేయర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అక్కడ సిపిఐతో కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ పంచుకుంది. ఇక కరీంనగర్లో మొత్తం రాష్ట్రంలో 7 కార్పొరేషన్లో కరీంనగర్ మొదటిసారి బీజేపీ కరీంనగర్ మేయర్ సీటును దక్కించుకుంది. ఇప్పటి వరకు చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బీజేపీ ఎక్కడ కార్పొరేషన్ కైవసం చేసుకోలేదు. మొదటిసారి కరీంనగర్ని బీజేపీ తన మేయర్ సీటును కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉన్న అక్కడున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన సొంత వ్యూహంతో బీజేపీ మేయర్ సీటు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎన్నికకు దూరంగా ఉండడం కారణంగా బీజేపీ ఈజీగా మేయర్ సీటు దక్కించుకోవడానికి అవకాశం ఉంది. మేయర్ను, డిప్యూటీ మేయర్ను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కానీ మొత్తం కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 95% అంటే 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం నగరాల్లో ఉన్న ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వైపు వచ్చారని చెప్పొచ్చు. కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏకైక కార్పొరేషన్ కరీంనగర్ బీజేపీ తన ఖాతాలో వేసుకొని చెప్పొచ్చు. జ్యోతి.